ఈ బ్రహ్మతత్వం ఏమిటి? यह ब्रह्म तत्व क्या होता है? బ్రహ్మతత్వం ఏమిటి? यह ब्रह्म तत्व यानी माया क्या है? ఏకత్వాన్ని అనేకంగా పెంచుకోవటమే బ్రహ్మతత్వం. एकता में अनेकता को देखना ब्रह्म तत्व यानी माया है. అనేకత్వాన్ని ఏకత్వంగా భావించటమే బ్రహ్మతత్వము. अनेकता में एकता का भाव रखना ब्रह्म तत्व है. సర్వత్రా ఉన్నది బ్రహ్మనే. सर्वत्र ब्रह्म तत्व ही है. అట్టి బ్రహ్మతత్వాన్ని గుర్తించడానికై ఋషి మానస సంచారి అయినటువంటి వాడు, మానస హృదయుడైనటువంటి వాడు, మానస పుత్రుడైనటువంటి వాడు నారదుడే అనేక విధములైనటువంటి భ్రమలకు లొంగి ఈ భ్రమను తొలగించుకునే నిమిత్తమై బ్రహ్మప్రాప్తి నిమిత్తమై సనత్ కుమారుని ఆశ్రయించాడు. ब्रह्म तत्व की अनुभूति करने तथा माया से मुक्त होने के लिए नारद मुनि, जो ब्रह्मा जी के मानस पुत्र हैं और सदैव ऋषियों के मन में वास करते हैं, वे ऋषि सनत कुमार के पास पहुंचे. నాయనా నారద, నీ వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించాడు సనత్ కుమారుడు. सनत कुमार ने प्रश्न किया, हे नारद, तुम्हारे यहाँ आने का क्या कारण है? స్వామి, బ్రహ్మానందమును నేను అనుభవించాలి, బ్రహ్మతత్వాన్ని గుర్తించాలి, బ్రహ్మాన్ని చూడగలగాలి. ఇలాంటి ప్రాప్తిని నాకు అనుగ్రహించమని కోరాడు. नारद ने कहा, स्वामी, ब्रह्मानंद का अनुभव करने के लिए, ब्रह्म तत्व का बोध करने के लिए तथा ब्रह्म तत्व के दर्शन करने के लिए मुझे अनुग्रह प्रदान करिए. అయితే ఈ పవిత్రమైనటువంటి యొక్క ఫలితమును అందుకొనుటకై నీకు ఉన్నటువంటి అర్హతలేమిటి అన్నాడు, ప్రశ్నించాడు సనత్ కుమారుడు. सनत कुमार ने प्रश्न किया कि नारद, ब्रह्मानंद की पवित्र अनुभूति करने के लिए तुम में क्या अर्हताएं यानी योग्यताएं हैं? 4 వేదములను 6 శాస్త్రములను పరిపూర్ణంగా వ్యాఖ్యానం గావించేటువంటి శక్తిని నేను సాధించానన్నాడు. नारद ने उत्तर दिया, मैंने 4 वेद और 6 शास्त्रों का भली भांति अध्ययन कर लिया है और मैं अधिकार के साथ उनकी व्याख्या कर सकता हूँ. దీనికి సనత్ కుమార్ చిరుడు నవ్వి ఇంకా ఏమైనా నీకు తెలుసునా అని ప్రశ్నించాడు. सनत कुमार मुस्कुराए और उन्होंने फिर एक प्रश्न किया कि नारद, क्या इससे अधिक भी तुम कुछ और भी जानते हो? సర్వగమ్యము సర్వము దీనికి గమ్యమునకు మూలమైనటువంటి సర్వ దీనముకు కీలకమైనటువంటి సర్వశాస్త్రములకు ఆధారమైనటువంటి ఆ పరతత్వముని నేను గుర్తించినప్పుడు ఇంక బ్రహ్మతత్వంలో ఉండినటువంటి మర్మం ఏమిటి అని ప్రశ్నించాడు నారదుడు. नारद ने कहा, जब मैं सारे शास्त्रों का आधार जानता हूँ, जो कि परम सत्य को प्राप्त करने का सूत्र है, तब ब्रह्म तत्व का मर्म जानने के लिए मुझे और क्या करने की आवश्यकता है? దానికి సనత్ కుమారుడు, నాయన, ఇన్ని తెలిసి కూడాను నీవు ఈ బ్రహ్మతత్వాన్ని గుర్తించుకోలేకపోయినప్పుడు, బ్రహ్మను దర్శించుకోలేకపోయినప్పుడు దీనికి ఉన్న కారణం ఏమిటో అది కూడా యోచించమన్నాడు. सनत कुमार ने कहा, नारद, यदि इतने सारे ज्ञान के बाद भी, इतना सब कुछ जानने के बाद भी तुम ब्रह्म को नहीं जान पा रहे हो, तो तुम्हें अपनी इस अवस्था के कारण को भी जानना चाहिए. మానవుడు ఎంతటి ధీశక్తి కలవాడైనను ధీశక్తితో కానీ యుక్తులతో కానీ లేక శాస్త్రములతో కానీ దైవత్వాన్ని పొందలేడు. దీనికంతయును ఒక భక్తియే కారణము. ఈ భక్తితో నీవు భగవంతుని ప్రార్థించు, తప్పక సాక్షాత్కరిస్తాడని బోధించాడు సనత్ కుమారుడు. सनत कुमार ने कहा कि किसी भी तरह की बुद्धि द्वारा, युक्ति द्वारा, चालाकी द्वारा या शास्त्रों को जानने के बाद भी तुम दैवत्व को नहीं समझ सकते. केवल भक्ति के द्वारा ही दैवत्व को प्राप्त किया जा सकता है. ఈనాటి మానవులకు యుక్తి ధీశక్తులు మితిమీరిపోతున్నవి. आज मानव में युक्ति यानी चतुराई और बुद्धि बहुत बढ़ रही है. ఈ యుక్తుల చేత కానీ ధీశక్తుల చేత కానీ పాండిత్యం చేత కానీ భగవంతుని ఏమాత్రం కూడా పొందలేరు. किसी भी प्रकार की बुद्धि, युक्ति, चालाकी या पांडित्य के द्वारा ईश्वर को प्राप्त नहीं किया जा सकता. కేవలం ఒక నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులకు మాత్రమే భగవంతుడు లభిస్తాడు. केवल निर्मल, निश्चल और निस्वार्थ भक्ति के द्वारा ही ईश्वर को प्राप्त किया जा सकता है. అదే పరిపూర్ణ ప్రేమకే పరమాత్ముడు లభ్యమవుతాడు. केवल और केवल परिपूर्ण प्रेम के द्वारा ही परमात्मा को प्राप्त किया जा सकता है.
కనుక ఈనాడు మనం అభివృద్ధి గావించుకోవాల్సినటువంటిది పరిపూర్ణ భక్తి. इसलिए आज हमें जिसमें अभिवृद्धि करने की आवश्यकता है वो है परिपूर्ण भक्ति. కేవలం కష్టముల సమయం నందు, నష్టముల యందు, విచారముల యందు భగవంతుని మాత్రమే స్మరించి ఆనంద సౌఖ్య సంతోషముల సమయం నందు భగవంతుని విస్మరించడం కాదు మన యొక్క భక్తి ప్రపత్తి. केवल कष्ट, विपत्ति और चिंताओं के समय भगवान का स्मरण करना और सुख, संतोष तथा आनंद के समय भगवान को भूल जाना भक्ति नहीं है. యద్భావం తద్భవతి. మనము ఎట్టి హృదయంతో భగవంతుని ప్రార్థిస్తామో, ఎట్టి భావంతో భగవంతుని చింతిస్తామో అట్టి ఫలితమే మనకు లభ్యమవుతుంటాయి. यद भावम तद भवति, यानी जैसा भाव हो वैसा ही होता है. चाहे हृदय किसी भी अवस्था में हो, पूरे भाव के साथ भगवान का चिंतन करने से ही भगवान से परिणाम प्राप्त होते हैं. మన కర్మను పట్టే ఫలితం కూడా ఉంటుంటుంది. हमें प्राप्त होने वाले परिणाम हमारे कर्मों पर निर्भर करते हैं. మన భక్తిని పట్టే శక్తి మనకు లభిస్తుంది. जो शक्ति हमें प्राप्त होती है वो भक्ति पर आधारित होती है. పార్ట్ టైం భక్తిలో మనము ప్రయత్నం చేయటము, ఫుల్ టైం పేమెంట్ మనం ఆశించటము ఇది సాధ్యం కాదు. केवल पार्ट टाइम डिवोशन यानी अतिरिक्त बचे हुए समय में भक्ति करके हम फुल टाइम पेमेंट यानी पूर्ण फल प्राप्त नहीं कर सकते. నీవే తప్ప నితప్పరం బెరుగా ఆ దైవత్వాన్ని సర్వకాలముల యందు సర్వావస్థల యందు భగవంతుని చింతన చేసి సర్వమును భగవత్ ప్రీత్యార్థంగా మనం అర్పితం గావించుకునేటువంటి యొక్క స్థితికి మనం రావాలి. हर समय हर परिस्थिति में पूर्ण रूपेण भगवान का स्मरण करने और सब कुछ उन्हें अर्पित करने से ही हम उस अवस्था में पहुंच सकते हैं. ఈనాడు యజ్ఞయాగాది క్రతువులు మనం ఆచరిస్తున్నాము. आज हम यज्ञ कर रहे हैं और उसमें आहूतियां अर्पित कर रहे हैं. దీని యొక్క అంతరార్థం ఏమిటి? इन आहूतियों का आंतरिक अर्थ क्या है? సర్వత్రా నిండినటువంటి భగవంతుని ఒక్కొక్క కార్యము ద్వారా, ఒక్కొక్క కర్మల ద్వారా, ఒక్కొక్క మార్గము చేత గమ్యాన్ని మనం చేరటమే. सर्वत्र विद्यमान भगवान तक एक विशिष्ट कर्म, विशिष्ट कार्य तथा विशिष्ट मार्ग से पहुंचना है. ఈ భక్తికి కూడాను నవవిధ మార్గములు ఉంటున్నవి. भक्ति के 9 प्रकार या 9 मार्ग हैं. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహమాత్మనివేదనం. ఇన్ని మార్గములు యందు ఏ ఒక్క మార్గములైన కూడాను పరిపూర్ణమైన విశ్వాసంతో, పరిపూర్ణమైన ప్రేమతో మనము ఆచరించినప్పుడు తప్పక దివ్యమైనటువంటి దైవత్వాన్ని మనము చూడగలము, అనుభవించగలము. श्रवणम, कीर्तनम, विष्णु स्मरणम, पाद सेवनम, वंदनम, अर्चनम, दास्यम, स्नेहम, आत्मनिवेदनम. भक्ति के 9 मार्गों में से किसी भी एक मार्ग को परिपूर्ण विश्वास और परिपूर्ण प्रेम से मन में धारण कर उस पर आचरण करने पर दिव्यता का अनुभव किया जा सकता है और उसे प्राप्त किया जा सकता है. కనుక దైవత్వాన్ని పొందడానికి ఒక్క ప్రేమనే ప్రధానమైనటువంటి రాజమార్గం. दैवत्व की अनुभूति के लिए प्रेम ही प्रधान राजमार्ग है. అట్లని పవిత్రమైనటువంటి గ్రంథములు చదవనక్కర్లేదని చెప్పటం లేదు. इसका अर्थ यह नहीं है कि पवित्र ग्रंथों का अध्ययन न किया जाए. గ్రంథములు చదవవచ్చు, ग्रंथों का अध्ययन कर सकते हैं. పెద్దల యొక్క సువాక్యములు మనం శ్రవణము చేయవచ్చును. हम विद्वानों और बड़ों के वचनों को सुन सकते हैं, కానీ చదివినంత మాత్రమున, విన్నంత మాత్రమున ప్రయోజనం లేదు. लेकिन केवल पढ़ने या सुनने से तुम्हें कोई फायदा नहीं होगा. ఏ ఒకటి రెండైనా కూడా మనం ఆచరణ యందు ఉంచినప్పుడే అవి సార్థకమవుతాయి. बल्कि केवल 1 या 2 उपदेशों पर पूर्ण आचरण करने से ही तुम्हारा जीवन सार्थक हो जाएगा. కానీ ఈనాటి మానవత్వంలో ఉండినటువంటి విచిత్రమైనటువంటి యొక్క వికారములు అనేకంగా అభివృద్ధి అవుతున్నవి. आज मानव के स्वभाव में विचित्र विकारों की अभिवृद्धि हो रही है. ముఖ్యముగా అహంకార అభిమానములు అతి మితిమీరిపోతున్నవి. आज अहंकार और अभिमान बहुत अधिक बढ़ गए हैं. ఈ అహంకారం అనేటువంటిది ఉండినంత వరకు కూడాను ఆత్మదర్శనం మనకి ఏమాత్రము కాదు. जब तक किसी में अहंकार होगा तब तक वह आत्म तत्व की अनुभूति नहीं कर सकता.
అహంకారాన్ని నిర్మూలన గావించాలి. अहंकार के पूर्णतः निर्मूलन की आवश्यकता है. అసూయను చేరనివ్వకుండా చూసుకోవాలి. तुम्हें स्वयं में ईर्ष्या को जरा भी स्थान नहीं देना चाहिए. ఇతరుల యొక్క ఆనందమును ఇతరుల యొక్క సౌఖ్యమును చూచి అనేక మంది చాలా బాధపడుతుంటారు. आज अनेक लोग दूसरों को सुखी देखकर ईर्ष्या करते हैं. అలాంటి వారికి ఏమాత్రం కూడా సద్గతి ప్రాప్తించదు. ऐसे लोग कभी भी सद्गति प्राप्त नहीं कर सकते. ఇతరుల యొక్క ఆనందమే తన ఆనందంగా విశ్వసించాలి. सभी को यह मानना चाहिए कि दूसरे का आनंद ही उनका आनंद है. నిత్య జీవితంలో ఉన్నటువంటి సత్య మార్గాన్ని మనం అనుసరించడం లోపలే సరియైన భక్తి ప్రపత్తులు ఇమిడి ఉంటున్నవి. नित्य दैनिक जीवन में तुम्हें सच्चाई तथा सदाचरण के मार्ग पर चलना चाहिए. केवल इसी से तुम्हें सच्ची भक्ति प्राप्त होगी. समस्त लोक